చర్చించడానికి ఈ సమావేశం చాలా అవసరం. ఎంపీటీసీ కూడా 2 గ్రామాలు 3 గ్రామాల కలిపి కూడా ఎంపీటీసీ ఉంటారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ రకరకాలుగా చర్చించుకోవడానికి ఈ సమావేశం ముఖ్యం. కాబట్టి దానికి అధికారులు, మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇప్పుడు కాజాపూర్ సర్పంచ్ గారు చెప్పినట్లే ఆ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షుల గ్రామ సభ ఒకటి ఏ పనులు కావాలన్నా, ఎవరికి ఏ ఐడియోలజీ అప్లికేషన్ తీసుకోవాలన్నా వారి అధ్యక్షులను తీసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు గౌరవించుకోవాలంటే గతంలో కానీ గౌరవించినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేపు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గౌరవించాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఖచ్చితంగా ఎంతమంది గౌరవించలేదు తాను మంది కూడా గౌరవించుకుంటామని చెప్పి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గంలో మన విజయవాడ జిల్లా వాసి మనకు అదృష్టానికి మన ముఖ్యమంత్రి అయ్యాడు. గతంలో ముఖ్యమంత్రిని చూసినాం మనం. కేసీఆర్ గారిని సిద్ధిపేట చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ప్రిపేర్ చేసుకున్నాడు, రాజశేఖర్ గారిని ప్రిపేర్ చేసుకున్నాడు. ఖచ్చితంగా సాధనతో తాను నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా తప్పకుండా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సర్పంచ్ ఒకటే చెప్తున్నారు మాకు ఆదర్శ అని చెప్పి తప్పకుండా ఆ మాట ఎప్పుడు కూడా అనదు. మన నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మళ్ళీ ఈ జగన్మోహన్లో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటూ ఎంపీటీసీలకు ఖచ్చితంగా పంచు కావాలన్నారు. మొన్న సీఎం గారు 10 రూపాయలు ఇచ్చిండు. ఎక్కడ మీకు అవసరం ఉన్నా కానీ తప్పకుండా పార్టీలకు రహితంగా మనం అందరం కూడా ఎలక్షన్ సభ్యుల పార్టీలు పెట్టుకుంటాం. పార్టీలకు రహితంగా గ్రామాలు చేయడానికి 11 రూపాయల గ్రామాలకు వచ్చినాక ఎక్కడ అవసరం ఉన్నా మీరు ఎక్కడ చెప్తే మాత్రం అక్కడ ఆ ఫండ్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు ధన్యవాదాలు.